క్రీస్తు శకం 712 ఇస్లాం మత దండయాత్రలతో రాజా దాహిర్ ఓడిపోయిన తర్వాత సింధ్ ప్రాంతం పడిపోయింది. అఖండ భారతదేశ ద్వారం బద్దలైపోయిందని అందరూ భావించారు. అరబ్ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తూ వస్తోంది. పర్షియా, మధ్య ఆసియా, ఉత్తరాఫ్రికా, స్పెయిన్ వరకు అన్ని ప్రాంతాలు పడిపోయాయి. ఇప్పుడు వారి చూపు భారతదేశంపై పడింది. సింధ్ ప్రాంతం ఓడిపోయిన తర్వాత భారతదేశంలో ఒక అతిపెద్ద శక్తి వారికి ఎదురుగా నిలబడింది. ఆ శక్తి ఒక రాజు, ఒక యోధుడు. పుస్తకాల చరిత్రలో మనకు తెలియని, అతి తక్కువగా మాట్లాడుకున్న భారత వీరుడు. ఆయన పేరే నాగభటుడు. సింధ్ ప్రాంతం ఆక్రమణ తర్వాత అరబ్ సేనలు అక్కడి వరకు మాత్రమే ఆగలేదు. వారి లక్ష్యం మరింత పెద్దదిగా మారింది. రాజస్థాన్, గుజరాత్, మాల్వా, ఉజ్జయిని ఈ ప్రాంతాలు అన్ని వారి లక్ష్యానికి జాబితాలో ఉన్నాయి. భారత్ను కూడా సులువుగా పర్షియా లాగా జయిస్తామని వాళ్ళు భావించారు. కానీ వారు ఒక్క విషయం మాత్రం మర్చిపోయారు. ఇది భారత్. ఈ సమయంలో గుజ్జర్ ప్రతిహార రాజవంశం నుంచి ఒక యోధుడు వచ్చాడు. ఆయనే నాగభటుడు. ఈ రాజవంశం నుంచి వచ్చిన మొట్టమొదటి యోధుడు నాగభటుడు. ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, వ్యూహకర్త, యోధుడు, దేశ రక్షకుడు కూడా. అరబ్ సైన్య ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన నాగభటుడు తనకు తాను భారీ సైన్యం సిద్ధం చేసుకున్నాడు. 738 కామన్ ఎరా ప్రాంతంలో అరబ్ సేనలు మరింత లోపలికి రావడానికి బలంగా ప్రయత్నించాయి. కానీ వారి ఎదురుగా నిలిచింది ఒక భారత ఐక్యత. అందరూ కలిసి పోరాడారు. రోజుల తరబడి యుద్ధం సాగింది. దూసుకొచ్చిన దండయాత్రికులు భారత ప్రతిఘటన ముందు నిలవలేకపోయారు. అయినా భారత్ వెనక్కి మాత్రం తగ్గలేదు. నాగభటుడు మరియు భారత శక్తులు కలిసి అరబ్ దండయాత్రలను సమర్థంగా తిప్పికొట్టాయి. సింధ్ ప్రాంతాన్ని జయించిన తర్వాత భారత అంతర్భాగంలోకి విస్తరణ జరగలేదు. కానీ ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే అదే కాలంలో అరబ్ సామ్రాజ్యం ప్రపంచంలోని అనేక శక్తివంతమైన ప్రాంతాలను జయించుకుంటూ వచ్చింది. కానీ వారికి గట్టి ప్రతిఘటన ఎదురైంది మాత్రం భారత్లోనే. నాగభటుడు కేవలం యుద్ధం మాత్రం గెలవలేదు, సమయాన్ని గెలిచాడు. భారతదేశానికి శ్వాస తీసుకునే అవకాశం ఇచ్చాడు. ఈ విజయం వల్ల భారత నాగరికత, సంస్కృతి, రాజ్యాలు ఇంకా శతాబ్దాల పాటు అభివృద్ధి చెందాయి. చరిత్రలో కొందరు వీరులు సామ్రాజ్యాలను నిర్మిస్తారు, కొందరు దేశాన్ని కాపాడుతారు. ఇందులో నాగభటుడు రెండో రకానికి చెందిన మహావీరుడు. నేడు ఆయన పేరు అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆయన పోరాట ఫలితాల్ని మాత్రం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. జై హింద్, జై భారత్.